అనుభవించాలి, మన సంఘాల్లో మనం అనుభవించాలి. తర్వాత అది బయటికి వెళ్ళిపోయింది. ఫస్ట్ వాటర్ మన దగ్గర వేసుకున్నామండి, మనం తాగాం, అది కొంచెం తూరుకున్నాం, బాగా అయింది, కొంచెం చుట్టుపక్కల కొంచెం ఇంకా ఎక్కువైంది. ఆ ఊరు మొత్తం పంచం. అబ్రహాముకి ఒకసారి ఇచ్చిన వాగ్దానం అది. హల్లెలూయా. నేను ఆశీర్వదించిన వారు ఆశీర్వదిస్తారు, నిన్ను శపించిన వారు. అంటే ఈ ఆశీర్వాదం నువ్వు ప్రకటించేటప్పుడు, మనం జీవించేటప్పుడు ఎవరైనా దాన్ని ఆపోజిట్ గా తీసుకుంటే వాళ్ళని నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొందును, నమ్మని వారికి శిక్ష విధిస్తాడు. హల్లెలూయా. అది మనం చెప్పట్లా. అప్పుడప్పుడు పెద్దగా చెప్పేస్తాడు వీడియోలు, వాళ్ళు తినాలనుకుంటే ఏంటంటే డైరెక్ట్ చెప్పి అనుకుంటా చూడన్నా. ఆయన చెప్పట్లా. అక్కడ ఏముంది? నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షణ పొందును, నమ్మని వారికి. ఆయన చెప్పాడా? నేను చెప్పారా? మీరు చెప్పారా? వాక్యం చూసారా? ఈ ఆశీర్వాదం రిజెక్ట్ చేస్తే, తిరస్కరిస్తే ఏమైందంట? అందుకని చెప్తున్నాడు, అమ్మా యెహోవా యందు భయం పుట్టొద్దా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము. హల్లెలూయా. చూడండి, ఆయన సువార్త పెట్టదు, ప్రకటించి వెళ్ళిపోయారులే, ఏదో సత్యం చెప్పారులే అని అనుకున్నారా? వాళ్ళకి మనం ఏం చేయలేమండి. ఎందుకని అన్నాడు కదా, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షణ, నమ్మని వానికి మనం కదా నిలిచేది. ఎందుకంటే శిక్షించడానికి ఆయనకు అధికారం ఉంది. ఏప్రిల్ 5 యోహానులో కూడా అంటున్నాడు, సమస్తము తన కుమారుడికి అప్పగించాడు. హల్లెలూయా. అందుకని ఈ ఆశీర్వాదాన్ని మనము త్వరగా ప్రకటించవలసిన అవసరము, ఎందుకంటే కాలము సంపూర్ణం అయిపోయింది, ఇంకా అయిపోతుందండి. మనం చేయగలిగినంత ప్రయాస నా దేశం మీరు చేస్తున్నారు, మీరు చేస్తున్నంత ఇంకా ప్రయాసని మీరు పెంచుతారు, దేవుడు ఆశిస్తున్నాము. కానీ మనం ఎల్లప్పుడూ ఈ ఆశీర్వాదం కలిగి ఉండాలి. ఎంతనా అంటే సహోదరుల ఐక్యత అంటే మనందరిలో ఏకాత్మ, ఏక మనసు, ఏక తాత్పర్యం ఉన్నప్పుడు తప్పనిసరిగా మన మాటల ద్వారా, మన జీవితం ద్వారా అనేకులు ఈ ఆశీర్వాదం చూసినప్పుడు ఈ ఆశీర్వాదం అనే ఈ యొక్క యాత్రలో అందరూ పాల్గొంటారు. ప్రార్థన చేసుకుందాం.